నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బర్నింగ్ టాపిక్ అనుకోవచ్చు, లేదంటే హాట్ టాపిక్ అనుకోవచ్చు. ఏదైనా ఉందంటే అది సిఏఏ అమలు, పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వము ఒక ఉత్తర్వు జారీ చేసింది, గెజెట్ జారీ చేసింది. అసలు సిఏఏ ఉన్న చరిత్ర ఏమిటి, దానివల్ల అమలు చేయడం వల్ల వచ్చినటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, దాన్ని సమర్థిస్తున్న వాళ్ళకు వచ్చినటువంటి లాభాలేంటి, వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళకు కలిగేటువంటి నష్టాలు, ఈ అంశంపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు రాకా సుధాకర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ అంశాలపైన చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాము. ప్రజలకు ఈ చట్టం పైన మరింత అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఈ చరిత్ర బ్రీఫ్గా ఒక చరిత్ర చెప్పుకుందాం సార్. అసలు ఈ పౌరసత్వ సవరణ చట్టము, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటి దానికి చరిత్ర ఏమిటి, అసలు అది ఎందుకు పెట్టాలనుకున్నారు? చాలా మంచి ప్రశ్న అండి. చాలా మందికి అసలు సిఏఏ అంటే ఏమిటో తెలియదు. అవును సార్. వ్యతిరేకించే వాళ్ళకి తెలియదు, సమర్థించే వాళ్ళకి తెలియదు. వాస్తవంగా ఏంటంటే ఈ దేశంలో పౌరసత్వం ఎలా ఇవ్వాలి అన్నటువంటి దాన్ని ఇది కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇవ్వగలదు. రాష్ట్ర ప్రభుత్వాలకు సిటిజన్షిప్ ఇచ్చేటటువంటి అధికారం లేదు. కొన్ని రాష్ట్రాలు, కేరళ వంటివి, బెంగాల్ వంటివి, మేము దీన్ని అంగీకరించాము, మేము పౌరసత్వ చట్టాన్ని మేము అంగీకరించామంటే ఆ రకంగా అనే హక్కు వాళ్ళకి లేవు. ఎందుకంటే వాళ్ళకు ఈ రకంగా చేస్తే వాళ్ళ ప్రభుత్వాలు పోతాయి. పౌరసత్వం చేసేటటువంటి హక్కు ఉన్నది కేవలం కేంద్ర ప్రభుత్వానికి. మన దేశంలో 5 పద్ధతుల్లో పౌరసత్వం పొందొచ్చని ఒకటి పుట్టుక ద్వారా ఈ దేశంలో, రెండవది వేరే దేశాల్లో పుట్టిన తల్లి కానీ, తండ్రి కానీ, తాత కానీ ఈ దేశానికి చెందిన వాళ్ళైతే అప్లై చేసుకుని మనం పౌరసత్వాన్ని పొందొచ్చు. మూడవది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నాలుగవది ఏవైనా భూభాగాలు భారతదేశంలో విలీనమై వాటిని పౌరసత్వము, అక్కడ ఉన్న ప్రజలకు పౌరసత్వం కూడా జరుగుతుంది. 1962లో గోవా మన దేశంలో కలిసింది. 62లో గోవన్ ప్రజలకి మనము పౌరసత్వం ఇచ్చాము. 5వ పద్ధతిని ది ప్రాసెస్ ఆఫ్ న్యాచురలైజేషన్ అంటే, న్యాచురలైజేషన్ అంటే ఈ దేశంలోకి వచ్చి ఈ దేశంలో 11 సంవత్సరాలు నివసించి 11 సంవత్సరాల్లో అప్లై చేసుకోవడానికి 11 నెలల వరకు ఒక్కరోజు కూడా ఈ దేశం వదిలిపోకుండా ఉండాలి. ఆ 2 కండిషన్లు ఫుల్ఫిల్ చేసినటువంటి వాళ్ళకి పౌరసత్వం కూడా జరుగుతుంది. సో ఈ పౌరసత్వం ఇచ్చేటటువంటి ప్రాసెస్, న్యాచురలైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇప్పుడు చంద్రబాబు రమేష్ విషయంలో వివాదం మనం కనుక గమనిస్తే ఆయన 11 ఇయర్స్ ఈ దేశంలో ఉన్నాడు, కానీ అప్లై చేసుకోవడానికి 11 మంత్స్ ముందు మధ్యలో ఒక రోజు ఆయన ఈ దేశం నుంచి బయటకు వెళ్ళారు. పర్యవసానంగా ఆయనకు పౌరసత్వం విషయంలో చాలా ఇబ్బంది వచ్చింది. చివరికి కోర్టులు కూడా ఆయనకు వ్యతిరేకంగా రాజకీయంగా కూడా ఆయన బయటకు రావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ పౌరసత్వ సవరణ చట్టం ఏంటంటే, భారతదేశము, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాలకు చెందినటువంటి హిందూ, బౌద్ధ, సిక్కు, క్రైస్తవ, పార్సీ, యూత్ ఈ 6 కూడా మతాలకు చెందినటువంటి వాళ్ళు బంగ్లాదేశ్ లో కానీ, పాకిస్తాన్ లో కానీ, ఆఫ్ఘనిస్తాన్ లో కానీ మతపరమైనటువంటి ఉత్పీడనకు గురై తమ మతాన్ని పాటించలేని పరిస్థితి ఉంటే వాళ్ళు వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేటటువంటి న్యాచురలైజేషన్ ప్రక్రియ ఏదైతే 11 ఇయర్స్ ఉందో దీనిని 5 ఇయర్స్ తగ్గిస్తారు. ఓకే సార్. కాబట్టి వాళ్ళు 5 ఇయర్స్ ఉంటారు. 11 ఇయర్స్ బదులు 5 ఇయర్స్ అంటే 6 సంవత్సరాల రాయితీ 3 దేశాలకు చెందిన 6 మతాలకు ఇవ్వడం జరిగింది. ఇదే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సార్, అయితే ఇందులో ఒక అంశము, అసలు సిఏఏ అనేటువంటిది పౌరసత్వ సవరణ చట్టము పెట్టాలనేటువంటి ప్రతిపాదన ఎప్పుడు మొదలైంది అనేటువంటిది ఒకటి తెలుసుకోవాలని సార్. చాలా మంచి ప్రశ్న అండి. వాస్తవానికి ఈ సిఏఏ చట్టం రావాలనే మొట్టమొదటి డిమాండ్ ఎప్పుడు వచ్చిందంటే 1947 సెప్టెంబర్ లో వచ్చిందండి. అంటే దేశ విభజన జరిగిన 1 నెలకి అవును సార్, మహాత్మా గాంధీ సిక్కులకు, హిందువులకు, పాకిస్తాన్ లో చిక్కుబడిపోయినటువంటి సిక్కులకు, హిందువులకు ఈ దేశంలోకి తీసుకురావాలి, వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు.
కాబట్టి సిఏఏని మొట్టమొదటి డిమాండ్ చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. Yes. ఆ తర్వాత నెలకి అంటే అక్టోబర్ నెలలో ఏఐసిసి మొదటి సమావేశం జరిగింది. దేశ విభజన తర్వాత మొట్టమొదటి ఏఐసిసి సమావేశం జరిగినప్పుడు ఈ సమావేశంలో సంబోధిస్తూ అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ చెప్పింది ఏంటంటే, సిక్కులు హిందువులు ఎవరైతే పాకిస్తాన్ లో ఈ రోజు శరణార్థులుగా బ్రతుకుతున్నారో, వాళ్ళ మతాన్ని పాటించేటటువంటి పరిస్థితులు లేవు, వాళ్ళ మీద అత్యాచారాలు ఉత్పీడన జరుగుతుందో, వాళ్ళని ఈ దేశంలోకి తీసుకుని వచ్చే బాధ్యత మాది, వాళ్ళకి పౌరసత్వం ఇచ్చే బాధ్యత మాది, దానికోసం అవసరమైతే చట్టాలు మార్చుతాం అని నెహ్రూ గారు చెప్పారు. ఆ తర్వాత కూడా ఇటు బంగ్లాదేశ్ నుంచి, అటు పాకిస్తాన్ నుంచి, ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలా మంది మన దేశానికి రకరకాల సమయాల్లో వస్తూ వచ్చారు. వాళ్ళకు పౌరసత్వం ఇచ్చేటటువంటిది వేగవంతంగా పౌరసత్వం ఇవ్వాలని అడిగినటువంటి వారిలో సిపిఐకి చెందిన భూపేష్ గుప్తా, సిపిఎంకి చెందినటువంటి ప్రకాష్ కరణ్ ఉన్నారు. చాలా మందికి తెలియదు, ఈరోజు కమ్యూనిస్టులు సిఏని వ్యతిరేకిస్తున్నారు, మేధావులని చెప్పుకునే వాళ్ళు కూడా ఈ విషయం చెప్పకుండా దాచిపెడుతున్నారు. 2006లో భూపేష్ గుప్తా పార్లమెంట్ లో మాట్లాడుతూ బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి దళిత వర్గానికి చెందినటువంటి హిందువులకు వేగవంతంగా పౌరసత్వం ఇవ్వాలని చెప్పి పార్లమెంట్ లో డిమాండ్ చేశారు. 2012 ప్రాంతంలో ప్రకాష్ కరణ్ పీపుల్స్ డెమోక్రసీ పత్రికలో ఒక వ్యాసం రాసి, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి హిందూ శరణార్థులు, ముఖ్యంగా దళిత వర్గానికి చెందినటువంటి వాళ్లకు వీలైనంత త్వరగా పౌరసత్వం ఇవ్వాలి, దానికోసం చట్టాలని మార్చాలని చెప్పి వ్యాసం రాశారు. ఆ సమయంలో ఆయన కమ్యూనిస్ట్ పార్టీ యొక్క జనరల్ సెక్రటరీ. 2009 ప్రాంతంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ కూడాను సిక్కులకు, అదేవిధంగా హిందువులకు ఈ రకంగా పౌరసత్వము సవరణ చేసి మరి వాళ్ళకి వేగవంతంగా పౌరసత్వం ఇవ్వాలి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకని చెప్పి పార్లమెంట్ లో అన్నారు. కాబట్టి సిఏఏ చట్టం ఇదేదో బీజేపీ తెచ్చిన చట్టం అని భావించకూడదు. భూపేష్ గుప్తా అడిగితే ఓకే, ప్రకాష్ కరణ్ అడిగితే ఓకే, మన్మోహన్ సింగ్ అడిగితే ఓకే, నెహ్రూ అడిగితే ఓకే, గాంధీ అడిగితే ఓకే, బీజేపీ చేస్తే మాత్రం తప్పు అన్నటువంటి ధోరణి తప్పు. కాబట్టి సిఏఏ చట్టాన్ని అమలులోకి తేవాలన్నటువంటి డిమాండ్ చాలా కారణం ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి హిందూ, సిక్కు, పార్సీ శరణార్థులు ఏ రకంగా వస్తారు తెలుసా? వీళ్ళు ఈ కాశీలో ఏవో ఆర్టికల్ నిమజ్జనం చేస్తామని, లేకపోతే కేదార్నాథ్ చూస్తామని చెప్పి వీళ్ళు చాలా ప్రశ్నలు, చాలా ఇబ్బందులు ఎదుర్కొని పాస్పోర్ట్ తీసుకుని ఇండియాకి వచ్చిన తర్వాత భారతదేశానికి రాగానే వీళ్ళు నియరెస్ట్ జిల్లా కలెక్టర్ కి తమ పాస్పోర్ట్ ని సరెండర్ చేసి, మేము శరణార్థులుగా ఉంటాము అన్నారు. జిల్లా కలెక్టర్ వాళ్ళని, మీరు ఈ జిల్లా దాకపోతే జైపూర్ వస్తే జైపూర్ దాకా, అమృత్సర్ ఉంటే అమృత్సర్ దాకా, తర్వాత మీరు ప్రతిరోజు పోలీస్ స్టేషన్ వచ్చి హాజరీ వేసుకోవాలని చెప్తారు. వీళ్లకు ఎటువంటి పత్రాలు ఉండవు, ఎటువంటి ఆధారాలు ఉండవు. ఎందుకంటే పాకిస్తాన్ లో అన్ని పత్రాలను దాచిపెట్టి వీళ్ళు వదులుకుని వీళ్ళకి వస్తారు కాబట్టి ఏ పత్రాలు లేవు. సో వీళ్ళు చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో, అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. పాకిస్తాన్ లో మోస్ట్ ఫేమస్ న్యూరో సర్జన్ ఒక ఆయన ఉన్నారు. ఆయన జైపూర్ లో శరణార్థిగా ఉన్నారు. ఆయన ఎంబీబీఎస్ డిగ్రీ భారతదేశంలో పనికిరాదు కాబట్టి ఆయన ప్యూర్ ఉద్యోగం చేస్తున్నారు. అది దయతో ఇవ్వడం. అయ్యో, ఈ రకంగా ఉన్న వాళ్ళకి పౌరసత్వం ఇచ్చి వాళ్లకు సమాన హోదా కల్పించడం కోసమే సిఏఏ వచ్చింది. కాబట్టి సిఏఏ డిమాండ్ హఠాత్తుగా పుట్టుకుని రాలేదు. 1947 సెప్టెంబర్ 17 నుంచి ఉంది. 2012 వరకు దీని గురించి చర్చించారు. దీనిని భారతీయ జనతా పార్టీ అమలు చేసింది. అంటే దీన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. కానీ ఇప్పుడు మాత్రం దీనికి సంబంధించినంత వరకు సిఏఏను వ్యతిరేకిస్తున్న దాంట్లో వామపక్షాలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది, డిఎంకే ఉంది, మజ్లిస్ ఉంది. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సార్? వాస్తవానికి వీళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. వాస్తవం నిజం చెప్పాలన్నట్లయితే పాకిస్తాన్ లో, అంటే నేటి బంగ్లాదేశ్, అప్పట్లో తూర్పు పాకిస్తాన్, ఈ పశ్చిమ పాకిస్తాన్, ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి
హిందూ మైనారిటీలు ఎవరైతే ఉన్నారు, హిందువులు, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు, జైనులు, యూదులు, ఈ 6 వర్గాల్ని గాంధీ గారు, నెహ్రూ గారు కేవలం హిందువులు, సిక్కుల గురించే మాట్లాడారు. సిపిఎం కేవలం హిందువుల గురించే మాట్లాడింది. ఈ మిగతా బౌద్ధులు, పార్సీలు, జైనులు, సిక్కులు వీళ్ళందరి గురించి బీజేపీ మాట్లాడుతుంటే నిజానికి ఈ చట్టాన్ని మరింత విస్తృతం చేయడం జరిగింది. కాబట్టి దీనిని వ్యతిరేకించకూడదు. మజ్లిస్ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే మజ్లిస్ ప్రజల్లో అపోహన, కాంగ్రెస్ కానీ, మజ్లిస్ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, లేకపోతే వామపక్షాలు కానీ ప్రజలలో భయాందోళన, ప్రజలలో ఉన్నటువంటి అవగాహన రాహిత్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ దేశంలో ఉండే ముస్లింలను తరిమేస్తారు అన్నటువంటి ఒక వాదన వినిపిస్తున్నది. తప్పు. సిఏఏ పౌరసత్వం ఇచ్చే చట్టము, పౌరసత్వం తీసే చట్టం కాదు. అవును సార్, క్లియర్. మౌలికంగా ఇది మనం గుర్తుంచుకోవాలి. పౌరసత్వాన్ని ఇచ్చే చట్టం. వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు పౌరసత్వం ఇచ్చే చట్టం. ఈ దేశంలో ఉన్న వాళ్ళ పౌరసత్వం తీయమని ఆ చట్టంలో లేదు. దయచేసి విమర్శించేవాడు 6 అంటే 6 కాదు, 2 అంటే 2 పేజీలు ఉన్నటువంటి సిఏఏ చట్టాన్ని దయచేసి చదవాలి. సిఏఏ చట్టంలో ముస్లింల పౌరసత్వం తీస్తామని కానీ, క్రైస్తవుల పౌరసత్వం తీస్తామని కానీ, వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొడతామని కానీ ఉన్నట్టు కనుక చూపిస్తే నేను పొలిటికల్ అనాలిసిస్ మానేస్తాను. ఓకే సార్. రాజకీయ విశ్లేషణ చేయడం టీవీలో కనిపించడం మానేస్తాను. ఎందుకంటే 6 అంటే 6 కాదు. అవును సార్. 2 అంటే 2 పేజీలు. వెరీ ఈజీ టు రీడ్. మీకు అర్థం కావడంలో ఇబ్బంది ఒక లాయర్ పెట్టి చదివించండి. ఈ దేశంలో ఉన్న ముస్లింల పౌరసత్వం తీయరు, క్రైస్తవుల పౌరసత్వం తీయరు, పార్సీలు, జైనుల పౌరసత్వం తీయరు. శరణార్థులుగా ఈ దేశంలో దుర్భర జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు డిసెంబర్ 31, 2014కి ముందు వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. డిసెంబర్ 31, 2014 తర్వాత వచ్చిన వాళ్ళకి సిఏఏ వర్తించదు. దయచేసి అర్థం చేసుకోండి. అందులో అవును సార్, మీరు చెప్పిన దాని ప్రకారము బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. అది మనం చెప్పుకోవాల్సింది. అవును డిసెంబర్ 31 కటాఫ్ డేట్. అవును. కాబట్టి డిసెంబర్ 31, 2014 తర్వాత వచ్చిన వాళ్ళకి సిఏఏ వర్తించదు. ఎంతమంది అప్లై చేస్తున్నారు? ఈ దేశంలో సిఏఏ విషయంలో వివాదం చేసేటటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 33,180 మంది మాత్రమే అప్లై చేస్తున్నారు. సిఏఏ 33,130 మందికి మాత్రమే వర్తిస్తుంది. అందులో 2 పార్సీలు, 2 జైనులు, 2 బౌద్ధులు, 1 క్రైస్తవుడు ఉన్నాడు. వాళ్ళందరూ హిందువులు. అయితే మీరు చెప్పిన మందికి మాత్రమే పౌరసత్వం లభించే దాని విషయంలో ఇంత రాద్ధాంతము కేవలం దురుద్దేశంతో ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి భావించాలి. మీరు చెప్పిన దాని ప్రకారమే ఒక 33,000 మంది పాకిస్తానీ, బంగ్లాదేశీ, రోహింగ్యాలు భారతదేశంలో అక్రమంగా ఉన్నారు. ఈ భారతదేశంలో కొన్ని లక్షల మంది, దాదాపు కోట్ల మంది కూడా అనుకోవచ్చేమో, అక్రమంగా ఉన్నారు. అసలు వాళ్ళ గురించి ఎట్లా చెప్పుకోవచ్చు సార్ మనం? వీళ్ళు శరణార్థులు. నిజానికి మన దేశంలో ఉన్నటువంటి రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశీ చొరబాటుదారులు కానీ, వీళ్ళు అక్రమ చొరబాటుదారులు, ఎటువంటి పత్రాలు లేకుండా వస్తున్నారు. వీళ్ళు మతపరమైనటువంటి అత్యాచారాల కారణంగా మన దేశంలోకి రావడం. అవును. మొట్టమొదటి విషయం. రెండవది, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి ముస్లింల పైన ఎవరు అత్యాచారం చేస్తున్నారు? అవును. అత్యాచారం లేదు, ఆర్థిక కారణాల వల్ల రావచ్చు, జనాభా పెంచుకుని డెమోగ్రఫీని మార్చేటటువంటి కుట్రతో రావచ్చు. రోహింగ్యాల విషయంలో ఏంటంటే రోహింగ్యాల పైన బర్మాలో అత్యాచారం జరుగుతున్న మాట వాస్తవం. సో వాళ్ళకి నియరెస్ట్ దేశం ఏంటి? రోహింగ్యాల పైన అత్యాచారం జరిగితే వాళ్ళకు పక్కన ఉన్నటువంటి దేశం ఏంటి? బంగ్లాదేశ్. పక్కన ఉన్న దేశం బంగ్లాదేశ్. వాళ్ళు బంగ్లాదేశ్ లో శరణార్థులుగా ఉండవచ్చు. బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ లో వాళ్ళకి శరణార్థి శిబిరాలు. ఓకే. 10 లక్షల మందికి శరణార్థి శిబిరాలు ఉన్నాయి. భారతదేశంలో తీసుకొస్తున్నారు వాళ్ళకి శరణార్థి శిబిరాలు ఉన్నాయి. అంతర్జాతీయ సహకారం అందుతుంది. యుఎన్ తదితర సంస్థలు వాటికి రకరకాల ఎసెన్షియల్ ఐటమ్స్ ఇస్తున్నాయి. వాళ్ళకి నెలసరి కొంత డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ లో ఉన్నారు. ఈ దేశంలోకి వాళ్ళు రావడం
అధికారం వాళ్ళకు లేదు, వాళ్ళు తన అక్రమ పద్ధతిని వస్తున్నారు ఒకటి. రెండవది, దేశంలో దాదాపు 50,000కు పైబడి రోహింగ్యాలు ఉన్నారని చెప్తున్నారు. ఈ రోహింగ్యాలు ఎక్కడున్నారు తెలుసా నీకు? ఓకే. జమ్మూలో ఉన్నారండి. ఓకే. జమ్మూలో ఎక్కడున్నారు? జమ్మూలో ఉన్నటువంటి నగ్రోటాలో, అదేవిధంగా జమ్మూలో ఉన్నటువంటి సుంజువాన్ అనేటటువంటి ప్రాంతంలో, ఈ రెండు ప్రాంతాలలో మిలిటరీ కంటోన్మెంట్స్ ఉన్నాయి. ఈ కంటోన్మెంట్ల చుట్టూ వీళ్ళు ఇల్లు కట్టుకుని సొరంగాలు తవ్వి పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లను లోపలికి ప్రవేశపెట్టేందుకు కాలనీలు ఏర్పడ్డాయి. సుంజువాన్ లో దాడులు జరిగినాయి. నొగ్రోటాలో ఉన్నటువంటి సుంజువాన్ లో మిలిటరీ క్యాంప్ మీద జరిగినటువంటి దాడిపైన అధ్యయనం చేసినప్పుడు, దర్యాప్తు చేసినప్పుడు తేలింది ఏంటంటే రోహింగ్యాలు వాళ్ళకి సహకరించారు. రోహింగ్యా కాలనీస్ లో దాగుని వాళ్ళు ఈ కంటోన్మెంట్ లోకి ప్రవేశించారు, సుంజువాన్ లోకి ప్రవేశించారు. అంటే రోహింగ్యాలు ఓకే. మూడవది వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ లో బోధనలో ఇల్లీగల్ పాస్పోర్ట్ చేయించుకుని ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకి. అవును. సో ఇల్లీగల్ పాస్పోర్ట్ చేసుకోవడం వల్ల రోహింగ్యా ఏమవుతున్నాడు? భారతీయ పౌరుడు. అవును. సో బంగ్లాదేశీయులు కానీ లేకపోతే రోహింగ్యాలు కానీ అక్రమ సొరబాటుదారులు, మతపరమైన అత్యాచారం కారణంగా వాడు రాలేదు. వాడు కనుక ఈ దేశంలో పౌరసత్వం కోరుకున్నట్టయితే, ఇప్పుడు బంగ్లాదేశీ మహిళ అయినటువంటి తస్లిమా నస్రీన్ కి మనం పౌరసత్వం ఆఫర్ చేశాం. అవును. అవును. ఎందుకు? ఆమె పైన అత్యాచారాలు జరిగినాయి, ఆమె చంపడానికి ఫత్వా జారీ అయింది. ఆమె హిందువుల గురించి రాసినందుకు, హిందువుల బాధలు కష్టాల గురించి రాసినందుకు ఆమె తప్పమని చెప్పి ఈ ముల్లా మౌలవీలు ఆమెకు మరణదండన విధిస్తే ఆమె భారతదేశానికి పారిపోయి వచ్చింది. భారతదేశంలో పౌరసత్వం ఇవ్వడానికి సిద్ధమైంది. 11 ఏళ్ళు ఏంటి, ఆమె 20 సంవత్సరాలుగా భారతదేశం నుండి పౌరసత్వం ఇవ్వడానికి సిద్ధమైతే ఆమె స్వీడన్ దేశం పౌరసత్వం తీసుకుంది. స్వీడన్ కు వెళ్ళిన తర్వాత కూడా బెంగాలీ మాట్లాడేవాడు లేరు కాబట్టి ప్రస్తుతం ఇండియాలో స్వీడిష్ పౌరురాలు. ఓకే. కాబట్టి సక్రమ మార్గంలో వచ్చి పౌరసత్వం అడిగితే 11 సంవత్సరాల దేశంలో ఉంటే ప్రాసెస్ ఆఫ్ నేచురలైజేషన్ ప్రకారం వారికి సిటిజన్షిప్ లభిస్తుంది. తాజా ఉదాహరణ, క్లాసిక్ ఉదాహరణ మీకు ఇస్తాను. 1967లో భారతదేశం మీద యుద్ధం చేసినటువంటి ఒక మేజర్ జనరల్ గారు, పాకిస్తానీ మేజర్ జనరల్ గారి కుమారుడు, ఆయన అద్భుతమైనటువంటి సింగరు, వ్యాపారవేత్త, మీడియా నడిపిస్తాడు. ఆయనకి పాకిస్తాన్ నచ్చక దుబాయ్కి వెళ్ళాడు. దుబాయ్ నుంచి భారతదేశానికి వచ్చాడు. ఇక్కడ సినిమాలో పాటలు పాడటం మొదలుపెట్టాడు. పాటలు పాడుతూ 11 సంవత్సరాలు ఇక్కడ గడిపిన తర్వాత పౌరసత్వానికి అప్లై చేసుకుంటే ఆయన అన్ని నిబంధనల్ని వాటికి లోబడి పౌరసత్వాన్ని అప్లై చేసుకున్నాడు కాబట్టి ఆయనకు పౌరసత్వం ఇచ్చారు. ఆయనకు భారత ప్రభుత్వం తరువాత సంగీతానికి ఆయన చేసిన సేవకు గాను పద్మశ్రీ ఇచ్చింది. ఆయన పేరు అద్నాన్ సమీ. అవును సార్. అద్నాన్ సమీ తండ్రి భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడాడు. కాబట్టి ముస్లింలకు పౌరసత్వం లభించదు అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. వాళ్ళకి 11 సంవత్సరాలు. ఎవరైతే హిందూ, బౌద్ధ, సిక్కు, యూదు, పార్సీలు ఎవరైతే వచ్చారో ఈ 6 మతాలకు చెందిన వాడు, వీళ్ళకి 5 సంవత్సరాలు. అయితే ఇన్ఫెక్ట్ చాలా దయనీయమైన పరిస్థితి. తాజాగా వీళ్ళంత పేపర్లు చూస్తే పాకిస్తాన్ లో రింకీ కుమారి అనేటటువంటి 11 సంవత్సరాల అమ్మాయిని అపహరించి తీసుకెళ్లారు. ఏడాది పాటు ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియలేదు. చివరికి పోలీసులు పట్టుకుని ఆమె తీసుకుని ఒక డెలిక్వెంట్స్ హోమ్ లో, అంటే అనాథ బాలల హోమ్ లో పెట్టి ఏడాదిన్నర పాటు నుంచి విడుదల చేసిన తర్వాత ఒక 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నటువంటి మౌలవి ఆమెను వివాహం చేసుకుని బలవంతంగా మరణించారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువుల మీద ఈ తరహా అత్యాచారాలు మనం మాట్లాడుతుండగా ఈ రింకీ కుమారి సంఘటన 2-3 రోజుల క్రితం జరిగింది. ఇన్ని బాధలలో ఉన్నటువంటి హిందువులు ఈ దేశానికి రావాలని కోరుకుంటున్నారు, వస్తున్నారు. వాళ్ళకి శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళ పౌరసత్వం ఇవ్వవలసిన బాధ్యత మనది. ఎందుకంటే 1961లో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు, పాకిస్తాన్ అప్పటి ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్, వీళ్ళిద్దరూ కలిసి నెహ్రూ లియాఖత్ ఒప్పందాన్ని చేశారు 1961లో. 1961 ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ లో ఉన్న మైనారిటీల బాగోగులు చూసే బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి
మైనారిటీల బాధ్యత పని భారత ప్రభుత్వాన్ని పాకిస్తాన్ లో ఉన్నటువంటి రిలీజియస్ మైనారిటీలకు కనుక కష్టం వస్తే వాళ్లకు ఆశ్రయం ఇవ్వాల్సింది భారత్ లో ఉన్నటువంటి రిలీజియస్ మైనారిటీలకి కష్టం వస్తే ఆశ్రయం ఇవ్వాల్సింది పాకిస్తాన్. ఇది నేను ఇవాళ ఒప్పందం. దేశ విభజన సమయంలో తూర్పు పాకిస్తాన్ లో 24% హిందూస్, పశ్చిమ పాకిస్తాన్ లో 9% హిందువులు ఉన్నారు. ఈ రోజు పశ్చిమ పాకిస్తాన్ అంటే నేటి పాకిస్తాన్ లో హిందువులు లెస్ దాన్ 1%. అవును. ఏమైపోయారు? అయితే శరణార్థులు అయ్యారు, లేకపోతే బలవంతం మత మార్పిడికి గురయ్యారు, లేకపోతే హత్యకు గురయ్యారు. అవును. బంగ్లాదేశ్ లో ఈ రోజు 24% నుంచి 7% హిందువులు తగ్గారు. ఎక్కడికి పోయారు? అయితే శరణార్థులు అయ్యారు, లేకపోతే మతం మారారు, లేకపోతే వధకు గురయ్యారు. వాళ్ళ బాధ్యత తీసుకోవలసినటువంటి బాధ్యత రెస్పాన్సిబిలిటీ వాళ్ళు మన గవర్నమెంట్ మీద ఉంది. నెహ్రూ లియాఖత్ ఒప్పందంలో అంతర్భాగంగా. సో ఇప్పుడు ఇది నెహ్రూ లియాఖత్ ఒప్పందం ప్రకారమే జరుగుతున్నా కూడా, మహాత్మా గాంధీ చెప్పినట్టుగా జరుగుతున్నా, నెహ్రూ చెప్పినట్టు జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం నరేంద్ర మోడీ అమలు చేస్తున్న కారణంగా వ్యతిరేకిస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు అంటారు. ఇది మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ కాదు కదా, ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. మహాత్మా గాంధీ హిందూ సిక్కు శరణార్థుల కోసం అవసరమైతే చట్టాలు మార్చారు. అవును సార్. సార్ ఇంకొక అంశము, మీరు మాత్రమే. నెహ్రూ గారి పార్టీ కూడా కాదు, ఎందుకంటే నెహ్రూలు ఎవరు లేరు కాంగ్రెస్. అవును అవును. కాంగ్రెస్ పార్టీలో నా గాంధీలు, నా నెహ్రూలు లేరు. మహాత్మా గాంధీ పేరు, ఈ పేరుకి ఆ పేరుకి సంబంధం లేదు. వీళ్ళు కేవలం ఇది బీజేపీ చేసింది కాబట్టి దీనికి మతతత్వ ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూడు దేశాలే ఎందుకంటే పాకిస్తాన్ రాజ్యాంగంలోని షెడ్యూల్ 2 ప్రకారం పాకిస్తాన్ ఇస్ అన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అండ్ ఇస్లాం ఇస్ ద అఫీషియల్ రిలీజియన్ ఆఫ్ పాకిస్తాన్. సో నాన్ ఇస్లామిక్ రిలీజియన్ల మీద అత్యాచారం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ 2 లో రాసి ఉంది, ఆఫ్ఘనిస్తాన్ షల్ బి an Islamic state and Islam shall be the official religion. అవును సార్. బంగ్లాదేశ్ యొక్క ఏర్పాటైనప్పుడు 1971 లో బంగ్లాదేశ్ ఏర్పాటైనప్పుడు బంగ్లాదేశ్ వాజ్ a secular democratic republic. ఓకే. కానీ 1978 లో అక్కడ సైనిక తిరుగుబాటు జరిగింది. ముజిబుర్ రహమాన్ ని చంపి జియావుర్ రహమాన్ అనేటటువంటి వ్యక్తి సైనికాధికారి ఆయన పాలకుడు అయ్యాడు. ఆయన అయిన తర్వాత పాత రాజ్యాంగాన్ని తోసి రాదని కొత్త రాజ్యాంగాన్ని ఇచ్చాడు. దాని షెడ్యూల్ 2 ప్రకారము బంగ్లాదేశ్ షల్ బి an Islamic country and Islam shall be the official religion. కాబట్టి అక్కడ ఉన్నటువంటి హిందూ బౌద్ధ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో 2 రకాల మైనారిటీలు ఉన్నారు. హిందువులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. చిట్టగాంగ్ నిత్రాట్ ప్రాంతంలో ఉన్నటువంటి చెక్వాల్ బౌద్ధులు. మిగిలిన వాళ్ళు కుర్నారా, చండీగఢ్, ఈ ప్రాంతం అంతా ఢాకా, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు హిందువులు. ఈ హిందువులు బౌద్ధులు మైనారిటీలు అండ్ దే హావ్ నో రిలీజియస్ రైట్ అకార్డింగ్ టు బంగ్లాదేశ్ కాన్స్టిట్యూషన్. కాబట్టి వాళ్ళకు సహాయం చేయవలసి, వాళ్ళకి శరణు ఇచ్చి పౌరసత్వం ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంకొక అంశము, ఈ కీలకంగా మనం చర్చించుకోవాల్సినటువంటి అంశము, అస్సాంలోను బెంగాల్లో ఉండేటువంటి హిందువులు లేదంటే ఈ మిగిలిన కాంగ్రెస్ పక్షాలు కాకుండా కొందరు వ్యతిరేకిస్తున్నారు అస్సాంలో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్య వేరు. ఓకే సార్. ఈశాన్య రాష్ట్రాల్లో జరిగింది ఏంటంటే 1891లో అక్కడ పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చిన తర్వాత నుంచి అక్కడికి తూర్పు బెంగాల్, అవిభక్త భారతదేశంలో తూర్పు బెంగాల్ నుంచి అస్సాంలోకి వ్యవసాయం చేసే పెద్ద ఎత్తున ముస్లింలు వచ్చారు. ముస్లింలతో పాటు బెంగాలీ హిందువులు కూడా వచ్చారు. దేశ విభజన తర్వాత హిందూ బెంగాలీ వచ్చారు. ఇదంతా జరిగిన తర్వాత 1971 భారత పాకిస్తాన్ యుద్ధ సమయంలో కూడా బంగ్లాదేశ్ నుంచి హిందూ శరణార్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఎందుకంటే వాళ్ళ మీద అత్యాచారాలు జరిగాయి. ఒట్టు పెట్టుకుంటే చంపమని చెప్పాడండి జనరల్ యాహ్యా ఖాన్, పాకిస్తాన్ పాలకుడు. ఒట్టు ఉన్నటువంటి మహిళల్ని చంపమన్నాడు. కళ్ళద్దాలు ఉన్నటువంటి వాడు వాడి పేరు కలిపి హిందూ అయితే రాయ్ దాస్ మళ్ళీ ఇటువంటి టైటిల్ నుండి చంపమని చెప్పాడు జనరల్ ఇక్కా ఖాన్. అతను వచ్చాడు బంగ్లాదేశ్ అని అంటారు ఆయన. కాబట్టి హిందువులు ఈ రకంగా వచ్చారు. అయితే వీళ్ళ సంఖ్య పెరగడం వల్ల స్థానిక ప్రజల యొక్క హక్కులు పోతాయేమో అన్నటువంటి ఒక భయము ఆ
అస్సాంలో సహజంగానే ఉంది. ఎందుకంటే అస్సాంలో బయట నుంచి వచ్చిన వారికి వ్యతిరేకంగా 6 సంవత్సరాల ఉద్యమం జరిగింది. అవును. ఈ ఉద్యమంలో ఏదైతే ఈ ఉద్యమం ప్రకారం అస్సాం ఒప్పందం 1985 లో జరిగింది. తెలుసుకోవాల్సినటువంటి విషయం 1985 లో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ కి అప్పుడు భారత ప్రభుత్వానికి మధ్య 1985 ఆగస్టు 15 అర్ధరాత్రిన ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారము 1965 కి ముందు వచ్చినటువంటి వాళ్ళందరికీ పౌరసత్వం ఇచ్చారు. 65 టు 71 ఈ ఇయర్స్ మధ్యలో వచ్చినటువంటి వాడికి 10 ఏళ్ల పాటు ఓటు హక్కు తీసి ఆ తర్వాత ఓటు హక్కు కల్పించారు. 1971 తర్వాత వచ్చినటువంటి వాళ్ళని డిటెక్ట్ చేయాలి, వాళ్ళ పేర్లు ఓటర్ల జాబితా నుంచి డిలీట్ చేయాలి, ఆ తర్వాత వాళ్ళ దేశం నుంచి రిపోర్ట్ చేయాలి. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏవైతే వచ్చినాయో అవి ఒక్కళ్ళని కూడా డిటెక్ట్ చేయలేదు, ఒక్కరి పేరు డిలీట్ చేయలేదు, ఒక్కరిని రిపోర్ట్ చేయలేదు. కాబట్టి అస్సాం ప్రజల్లో ఒక సందేహం, భయం ఉంది. కానీ అస్సాం ప్రజలు తెలుసుకోవలసింది ఏంటంటే ఈ చట్టం ప్రకారం డిసెంబర్ 31, 2014 అవును. దీనికి ముందు వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అప్లై చేసుకున్న వాళ్ళలో 33,180 మంది మాత్రమే ఉన్నారు. అందులో అస్సాం నుంచి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి. అచ్చా. అస్సాం నుంచి ఒక్కరు కూడా అప్లై చేసుకోనప్పుడు పౌరసత్వం కోసం అస్సాంలో ఈ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పోరాటంలో అర్థం లేదు. ఓకే. ఇప్పటికే అస్సాంలో అసమియా ప్రజలు, స్థానిక ప్రజల హక్కుల్ని కాపాడేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. కాబట్టి వాళ్ళు ఈ చట్టం గురించి తెలుసుకుని అవగాహనను పొంది వాళ్ళు దీని పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను మానుకోవాలి. ఎందుకంటే అస్సాం నుంచి ఒక్కరు కూడా అప్లై చేయలేదు. అప్లై చేయనప్పుడు 2014 కటాఫ్ డేట్ అయినప్పుడు ఇప్పుడు కొత్తగా ఎవరు అప్లై చేసినా కూడా నీ పౌరసత్వ చట్టం వర్తించినప్పుడు ఇంకా గొడవ ఎందుకు? సో అస్సాంలో కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మభ్యపెట్టి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పొరపాటని దీనిని అస్సాం ప్రజలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత జాతీయవాద శక్తులు, నేషనల్ ఫోర్సెస్ ఉంది. అది చేయాల్సినటువంటి ఓకే సార్, థ్యాంక్ యూ రాకా సుధాకర్ గారు. నిజంగా ఒక మంచి అవగాహన కల్పించామనేటువంటి అనుకుంటున్నాను ఈ చర్చ ద్వారా వచ్చినటువంటిది. సిఏఏ అసలు చట్టం ఎప్పుడు వచ్చింది, గాంధీకి నెహ్రూకున్నటువంటి సంబంధం ఏమిటి, అమలు చేస్తున్నటువంటి కట్ ఆఫ్ డేట్ ఏమిటి, అసలు మొత్తం వచ్చేది కేవలం 30,000 పైచిలకు మాత్రమే. దీనికి రాద్ధాంతం ఎందుకు జరుగుతుంది, మిగిలిన పక్షాలు ఎందుకు జరుగుతున్నాయి? సో చాలా క్లియర్ కట్గా, క్రిస్టల్ క్లియర్గా కావాల్సినటువంటి అన్ని అంశాలు ఇందులో ఉన్నాయనేటువంటిది భావిస్తున్నాను. ప్రత్యేకంగా వచ్చి వివరించినందుకు రాకా సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.